వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో కొంచెం మంది అయితే మెసేజ్ చేశారు 2 మెంబర్స్ ఈ రికార్డింగ్ దొరకట్లేదంట. సో రికార్డింగ్ ఏంటంటే ఈ బ్యాచ్ నేను అది ఆప్షన్ ఎనబుల్ చేయడం అనేది చూసుకోకుండా రికీకి అయితే సబ్మిట్ చేశాను. దానివల్ల మీకు రికార్డింగ్స్ అయిపోయి రావట్లేదు. దానికి ట్రై చేస్తాను సో దట్ ఇన్ కేస్ ఎవరైనా సెషన్ మిస్ అయినా సరే వాళ్ళు యూట్యూబ్ నుంచి చూసుకోవచ్చు కదా. సో రికార్డింగ్ అనేది చేస్తున్నాను ఈ రోజు నుంచి. ఎవరైనా సరే మిస్ అయితే సెషన్ అనేది అటెండ్ కాకపోతే సెషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ లోపు నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే. సో మార్కెట్ అయితే సిపిఆర్ పైన ఓపెన్ అవుతుంది. నిన్న రివర్సల్ డే జరిగింది కదా. మార్కెట్ ఫస్ట్ హాఫ్ ఏమో కొంచెం క్రాష్ అయింది. లైక్ 10 o'clock నుంచి మార్కెట్ పైకి వెళ్ళి స్టిల్ ఇంకా సిపిఆర్ కిందే క్లోజ్ అయింది అండ్ డిసెండింగ్ సిపిఆర్ యూజ్. మార్కెట్ ఇంకా కూడా మన బేరిష్నెస్ అనుకోవచ్చు. అంటే నేను ఏదో కొంచెం బౌన్స్ జరిగింది కదా, ఇది ఇంట్రాడే మూవ్. ఓకే. సో డైలీ మూవ్ ప్రకారంగా చూసుకుంటే క్లోజింగ్ ఓపెనింగ్ చూసుకోండి ఒకసారి. నేను ఓపెనింగ్ ఎక్కడ జరిగింది అండ్ క్లోజింగ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది అంటే మార్కెట్ అనేది ఫ్లాట్గా ట్రేడ్ అయింది. కొంచెం నెగిటివ్ టు ఫ్లాట్ అనేది ట్రేడ్ అయింది. ఇంకా మనం బేరిష్ అని అనుకోవచ్చు. వన్స్ సిపిఆర్ కానీ R1 పివట్ కానీ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఈ రోజు సిపిఆర్ పైన క్లోజ్ అయితే అప్పుడు రేపు నుంచి ట్రెండ్ అనేది చేంజ్ అయ్యిందని చెప్పి అనుకోవచ్చు. ఓకే. లేదు మార్కెట్ ఈ రోజు కూడా సిపిఆర్ కింద క్లోజ్ అయితే స్టిల్ ఇంకా ఎంతవరకు వస్తుందో క్రాష్ అనేది తెలియదు. మార్కెట్ ఇంకా అలా పడుతూనే ఉంటుంది. ఓకే. సో ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి ఇక్కడ రివర్సల్ జరిగింది. ఎగ్జాక్ట్గా సిపిఆర్ దగ్గర నుంచి మార్కెట్ అనేది సెంట్రల్ పివట్ దగ్గర నుంచి రివర్స్ అయితే అయ్యింది నిఫ్టీ. అండ్ డేలో దగ్గర నుంచి బిగ్ బౌన్స్ అయితే అయింది. ఈ లెవెల్ అనేది డిమాండ్ జోన్. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి మూవ్ అవ్వచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి అయితే ప్రీవియస్ సెషన్ లో ఇస్ ఏ డిమాండ్ జోన్. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి బిగ్ బౌన్స్ అయితే అయింది. యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ద డిమాండ్ జోన్. ఓకే. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై ఉంది, అక్కడి నుంచి మార్కెట్ చిన్న ఫాల్ జరిగింది. ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్ళారో అందరినీ ట్రాప్ చేసింది. ఓకే. సో జనరల్ గా ఇప్పుడనే కాదు, నార్మల్ గా సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, డే హై బ్రేక్అవుట్ అయింది, మరి లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే 2 reasons తీసుకోకుండా ఉండడానికి. ఇక్కడ R3 క్యాంబ్రిలా ఉంది అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది కదా. సో మార్కెట్ కొంచెం కన్సోలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకే. S3 పివట్ దగ్గర నుంచో లేదంటే కొంచెం ఓపెనింగ్ దగ్గర ఎక్కడ ట్రావెల్ అయింది అనుకుందాం. అలాంటప్పుడు బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మార్కెట్ ఎన్ని పాయింట్స్ పోయింది, కింద నుంచి పై వరకు 800-900 పాయింట్స్ పోయింది. మళ్ళీ బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే డే హై బ్రేక్అవుట్ అయింది అండ్ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయింది, లాంగ్ ఎంట్రీ వెళ్దాం అనుకుంటారు. ఇన్స్టెడ్ షార్ట్ వెళ్తే మీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి అండ్ రిస్క్ రివార్డ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే రిస్క్ మనకి కొంచెమే, టేక్ ప్రాఫిట్ ఏమో డేలో వరకు తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఆపర్చునిటీస్ చూసినప్పుడు షార్ట్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ లాంగ్. ఎందుకంటే ఆల్రెడీ 900 పాయింట్స్ ట్రావెల్ అయిపోయింది కాబట్టి. అలాగని చెప్పి అనుకోకండి ఏదన్నా సరే ప్రాబిలిటీ అంతే. ట్రేడ్ మనం నెక్స్ట్ టైం ఈ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అయింది కదా, నెక్స్ట్ టైం కూడా వర్కౌట్ అవుతాం లేదు. మార్కెట్ ఇంకా 2000 పాయింట్స్ కూడా వెళ్ళిపోవచ్చు. బిఫోర్ ఎంటరింగ్ ద ట్రేడ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాబబిలిటీ అంతే. ఓకే. నెక్స్ట్ సప్లై జోన్ మనకి ఎక్కడి నుంచి ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి సప్లై జోన్ ఉంది. మార్కెట్ బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఎనీహౌ మార్కెట్ అయితే కింద ఓపెన్ అవుతుంది కాబట్టి అది తర్వాత మార్క్ చేసుకుందాము. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. మిడ్ క్యాప్ నిఫ్టీకి వర్జిన్ సిపిఆర్ ఉంది. ఓకే. నిన్న క్యాండిల్స్ ఏమి కూడా సిపిఆర్ ని టచ్ చేయలేదు. సో దిస్ అంటేజ్ లెవెల్ విల్ బి వర్జిన్ సిపిఆర్. నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. వర్జిన్ సిపిఆర్ కి ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తానంటే ఏమైనా పివోట్ వర్జిన్ సిపిఆర్ ఇన్సైడ్ ఏమైనా పివోట్ ఉంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, లేదంటే సెంట్రల్ వర్జిన్ పివోట్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు రిస్క్ అనేది తక్కువ పెట్టుకోవచ్చు. ఓకే. మనకి సేమ్ అంతే, ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచే డిమాండ్ జోన్ ఫామ్ అయింది. సో ఎగ్జాక్ట్గా ప్రీవియస్ సెషన్ హై దగ్గర R3 క్యాంబ్రిలా ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. అండ్ క్యాంబ్రిలాస్ గురించి కూడా చెప్పమని చెప్పి అడుగుతున్నారు. సో క్యాంబ్రిలాస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సిపిఆర్ ట్రెండ్ అనేది ఎలా చెప్తుందో సేమ్ అదే విధంగా క్యాంబ్రిలాస్ కూడా ట్రెండ్ మనకి చెప్తుంది. అది ఎలాగంటే లైక్ ఓకే, యూ విల్ ఇగ్నోర్ ద సిపిఆర్ టుడే. ఇప్పుడు చూడండి నార్మల్గా ఇప్పుడు సిపిఆర్ మానేసి R3 S3 ఉంచుకున్నారు అనుకోండి,
మనం ముందుగానే ట్రెండ్ అనేది కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ ఇక్కడ ప్రీవియస్ డే R3 చూడాలి, ప్రీవియస్ డే R3 S3 చూడాలి, ఈ రోజు R3 S3 చూడాలి. ఓకే, యా. సో ఇప్పుడు R3 S3, ఈ R3 ఎలా ఉంది, డిసెండింగ్ గా ఉందో అసెండింగ్ ఉందో చూడాలి. డిసెండింగ్ గా ఉందనుకోండి, అప్పుడు రివర్సల్ స్ట్రాటజీస్ హై ప్రాబిలిటీ, లైక్ R3 క్యామ్రిలా రివర్సల్ కానివ్వండి, లేదంటే మార్కెట్ కింద ఓపెన్ అయితే S3 క్యామ్రిలా రివర్సల్ కానివ్వండి, లేదంటే S4 బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానివ్వండి, ఇలాంటివి ఈ స్ట్రాటజీస్ అంటే ట్రేడింగ్ కోర్స్ లో క్యామ్రిలా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఆ స్ట్రాటజీస్ మనకి హై ప్రాబిలిటీ మనం ఎలా చూసుకోవాలి. ఓకే, ఆల్రెడీ కోర్సులో కూడా చెప్పాను, బట్ కొంచెం డౌట్ అడిగారు నన్ను ఎవరో, సో అందుకు చెప్తున్నాను. నార్మల్ గా మనం విడ్త్ కూడా చూసుకోవచ్చు. లైక్ R3కి S3కి విడ్త్ కొంచెం నేరోగా ఉందనుకోండి, సిపిఆర్ లాగా, ఆ రోజు ట్రెండింగ్ డే అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ R3కి S3కి అంత విడ్త్ ఏం లేదు, యావరేజ్ గా ఉంది. అలాంటప్పుడు S4 బ్రేక్అవుట్ స్ట్రాటజీస్కి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ సిపిఆర్ బ్రేక్అవుట్కి వెళ్ళొచ్చు, డేలో బ్రేక్అవుట్కి వెళ్ళొచ్చు. అలా మనం విడ్త్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ R3 S3 అనేది వైడ్ గా ఉంది, అలాంటప్పుడు మనం రివర్సల్ స్ట్రాటజీస్ కి ప్లాన్ చేయడానికి కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ ట్రెండింగ్ డే అనేది మనం కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ R3 S3 నేరగా ఉంది, కానీ ట్రెండింగ్ డే అనేది అవ్వలేదు. సో రివర్సల్ లైక్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఆ తర్వాత డౌన్ ట్రెండ్ అయింది. సో ఏది కూడా ఇంకా 100% ఏమి ఉండదు లేదు మార్కెట్లో, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో R3 S3 అనేది నేరోగా ఉంటే ట్రెండింగ్ డే అవ్వచ్చు. ఇక్కడ చూడండి, R3 S3 చాలా దగ్గరగా ఉన్నది అండ్ ఆ రోజు ట్రెండింగ్ డే అయింది. R3 S3 వైడ్ గా ఉంది, ఆ రోజు అసలు ఏం టచ్ చేయలేదు, మార్కెట్ సైడ్ వేస్ గా ఉంది. ఇక్కడ ఇక్కడ R3 S3 అనేది కొంచెం యావరేజ్ టు నేరో ఉంది, అలాంటప్పుడు ట్రెండింగ్ డే అయింది. సో R3 S3 నుంచి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్యాటర్న్స్ ని. ఓకే, R3 S3 ఈ రోజు అయితే కొంచెం వైడ్ గానే ఉంది, కాబట్టి సైడ్ వేస్ అవ్వచ్చు, లేదు అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం అయితే మనకి యావరేజ్ సిపిఆర్ ఉంది కాబట్టి ట్రెండింగ్ డే కూడా అవ్వచ్చు. ఓకే, బట్ అకార్డింగ్ క్యామ్రిలాస్ లైక్ క్యామ్రిలా స్ట్రాటజీస్ ఎవరైనా వెళ్దాం అనుకుంటే ఇక్కడ R3 క్యామ్రిలాతో ఉందో అదైతే గుర్తుపెట్టుకోండి. యా, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ చూడండి, R3 S3 మనకి, అండ్ క్యామ్రిలా పివట్స్ ఆర్ నియర్ బై విచ్ వన్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఓకే, అంటే మీకు R3 S3 అన్నది ట్రెండ్ బట్టి చూసుకోవాలండి. లైక్ ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇప్పుడు డిసెండింగ్ సిపిఆర్ ఉంది కదా, డిసెండింగ్ సిపిఆర్ ఉంది, క్యామ్రిలాస్ కూడా నిన్న నిఫ్టీలో డిసెండింగ్, అలాంటప్పుడు R3కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ మార్కెట్ సిపిఆర్ అనేది డిసెండింగ్ గా ఉంది, కాకపోతే క్యామ్రిలాస్ అసెండింగ్ గా ఉన్నాయి. ఓకే, R3 ఇక్కడ ఉంది, ఈ రోజు R3 నిన్నటి R3 పైన ఉంది, అలాంటప్పుడు చెప్పలేము. లైక్ S3 ఎక్కువ సపోర్ట్ ఇవ్వచ్చు, రాదర్ దెన్ టేకింగ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ R3, S3 నుంచి సపోర్ట్ ఎక్కువ ఇవ్వచ్చు, మార్కెట్ అప్ ట్రెండ్ కి వెళ్ళొచ్చు. ఓకే, అండ్ R4 బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా ఆ టైంలో హై ప్రాబిలిటీ. అలాగని చెప్పి ఇక్కడ నుంచి అవ్వదని కాదు, ప్రైస్ యాక్షన్ ప్రకారం మూవ్ అయ్యి మార్కెట్ ఏదైనా జరగచ్చు, బట్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్స్ అయితే మనకి అలా చూసుకోవాలి. సో నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 20 EMA సపోర్ట్ ఉంది. సో 22,900 పుట్ ఆప్షన్, 950 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాం. 22,950 పుట్ ఆప్షన్ 13th February. సో చూద్దాం, ఇంకా క్యాండిల్ క్లోజ్ అవడానికి 2 minutes ఉంది. ఓకే, అగ్రెసివ్ గా ఫామ్ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది 50 దగ్గర రన్ అవుతుంది. స్టాప్ లాస్ ఇది డెప్త్ చూద్దాం ఒకసారి, 80 వరకు వెళ్ళింది ఇది. సో ఇప్పుడు 50 దగ్గర తీసుకుంటే 75 పెట్టుకోవాలి స్టాప్ లాస్. లాస్ట్ 1 minute దగ్గర ఎంట్రీ తీసుకుందాము. 55 అయితే బెస్ట్, ఎందుకంటే 80 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ అప్పుడు. అందాక లేదంటే ఒక 2 లాట్స్ తీసుకుంటాను. 55 కూడా వచ్చింది. లాస్ట్ 1 minute ఒక 2 లాట్స్ ప్లేస్ చేస్తాను. 60 దగ్గర ఉంది కదా, 58 అయింది, 85 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 85 and 90. సో తర్వాత క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ యాడ్ చేస్తాను పొజిషన్స్ ని. ప్రెసెంట్ అయితే ఒక 2 లాట్స్ రిస్క్ చేస్తున్నాను. లాస్ట్ 20 seconds సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుందని అనిపిస్తుంది. సో ఇప్పుడు 54 రన్ అవుతుంది కదా, ఒక లాట్ యాడ్ చేస్తున్నాను. సో యావరేజ్ 56 అయింది,
5000 రిస్క్ చేస్తున్నాను. 5000 డివైడెడ్ బై 225 అంటే 22 పాయింట్స్ పెట్టుకోవాలి. 22 ప్లస్ 56.68. సో 78 ఈస్ ద స్టాప్ లాస్. ఎలాగ హై 80 వరకు ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. 78 పెట్టుకుంటాను. 225 క్వాంటిటీస్ 78 అండ్ 80. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. సిపిఆర్ సపోర్ట్ తీసుకున్నాము. ప్రెసెంట్ అయితే 2000 ప్రాఫిట్ రన్ అవుతుంది నిఫ్టీలో. రిస్క్ రివార్డ్ చూసుకుంటే మనం సో ఎంట్రీ అక్కడ స్టాప్ లాస్ బిలో ద సెంట్రల్ పివట్ పెట్టుకుంటే 1:2 డే హై వరకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కదా, సో దానివల్ల వెయిట్ చేయాలి అయ్యే వరకు. సో గ్రూప్లో ఫస్ట్ టార్గెట్ 40 ఇచ్చాము. సో 40 హిట్ అయితే స్కాల్పర్స్ అనే వాళ్ళు తీసుకోవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. టార్గెట్ అయితే ఇక్కడ వరకు 1:2.24 వస్తుంది. 1:2 ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 3500 అలా రన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 5000కి వచ్చింది. 1:1 రిస్క్ రివార్డ్కి వచ్చింది. సో 6000 ప్రాఫిట్ వచ్చింది. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్ అయిపోయింది. సో చెప్పాను కదా రివర్సల్ ఉన్నప్పుడు R3 అనేది ఇంపార్టెంట్ అని. సో R3 క్యామ్రీలా హిట్ అయితే చెప్పలేము, మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి మార్కెట్ కింద కూడా వచ్చి ప్రాఫిట్ అనేది వైప్అవుట్ అయితే అవ్వచ్చు. సో అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే హిట్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 7000 వరకు కూడా వెళ్ళింది. సో 7000 ప్లస్ 5000 అంటే 12000 డ్రా డౌన్ అయినట్టు. సో నేను 5000 రిస్క్ చేయను, ఇంకా 2500 రిస్క్ చేస్తాను. 225 ఇప్పుడు 30 దగ్గర రన్ అవుతుంది కదా, 56 దగ్గర తీసుకున్నాము. 67 పెట్టుకున్నాను. ఓకే, స్టాప్ లాస్ అప్డేషన్ 67 పెట్టుకున్నాను. హిట్ అయితే మనకి 2500 లాస్ వస్తుంది 67 హిట్ అయితే. లేదంటే మినిమం రిస్క్ 5000 ఫస్ట్లో చేసుకున్నాం కాబట్టి 10000 వరకు వెయిట్ చేస్తాను. అండ్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే 1:2 అయిపోయింది. ఓకే, ఆప్షన్స్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల మనకి ఇదొక డిసడ్వాంటేజ్. అకార్డింగ్ ఆప్షన్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకే క్యాండిల్ టార్గెట్ అయిపోయింది అనుకోండి 1:2 రాదు. మార్కెట్ స్లోగా పికప్ అవ్వాలి, అప్పుడే ఆప్షన్ సెల్లింగ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒకే క్యాండిల్ విత్ ఇన్ 5 minutes లో మార్కెట్ అగ్రెసివ్ గా పోయింది. సో చూద్దాం, ఇక్కడ నుంచి సైడ్ వేసుకుంటే పర్వాలేదు, ఇది 10,000 ప్రాఫిట్ రావచ్చు. లేదు మళ్ళీ అగ్రెసివ్ గా ఎంత పైకి వెళ్ళిందో అంతే కిందకి వస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఈవెన్ స్పాట్ చార్ట్ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా హిట్ అయిపోవచ్చు అగ్రెసివ్ గా క్యాండిల్ వస్తే. ఓకే, సో 7000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చినట్టు 7500 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఈ హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సప్లై జోన్ ఉంది. నిఫ్టీ అయితే R3 క్యామ్రీలా ఉంది, ప్రీవియస్ సెషన్ హై ఉంది. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో 7500 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో స్టిల్ 10,000 వరకు వెయిట్ చేస్తాను, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే గైస్, R3 అయితే టచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బేరిష్ ప్రైస్ యాక్షన్ లేదంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాము. బ్రేక్అవుట్ అయితే అప్పుడు 10,000 రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎనీహౌ ఇప్పుడు ప్రాఫిట్ అయితే 8,000కి వచ్చింది కాబట్టి మళ్ళీ బ్యాక్కి వెళ్తే 8,000 ప్లస్ 2,500 10,500 రావడం అయినట్టు. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, 56.68 దగ్గర యావరేజ్ అయింది కదా, 56 స్టాప్ లాస్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ అయితే ఏం రాదు, జస్ట్ కాస్ట్ పెట్టేసుకున్నాను కాబట్టి. సో చూద్దాం ఏమవుతుందో. కాస్ట్ అండ్ 20 MA కూడా పైకే మూవ్ అవుతుంది. ఇంకా ఈ లెవెల్ ఇంకా పైకి మూవ్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి. 2 రీజన్స్ ఇప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ మార్చుకోవడానికి. ఒకటి, R3 క్యామ్రీల దగ్గర నిఫ్టీ ఉంది, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై రిజెక్షన్ దగ్గర ఉంది. ఓకే, సో ఏదైనా జరగవచ్చు, హై బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదంటే రివర్సల్ కూడా జరగవచ్చు కాబట్టి సో ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదు. 1:2 అయితే వెయిట్ చేస్తాను కన్ఫర్మ్, ఎందుకంటే విన్ అయ్యేటప్పుడు 10,000 విన్ అవ్వాలి, ఎందుకంటే లూజ్ అయ్యేటప్పుడు 5,000 లూజ్ అవుతాం కాబట్టి. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకో 8,000 ప్రాఫిట్ అనేది పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటాను. ఓకే, ఎందుకంటే మార్కెట్ కూడా తెలియదు ఇప్పటి నుంచి ఎలా వెళ్తుంది అన్నది. సో చాలా మంది ఏమనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్ట్రాటజీ ఉంది, మీకు ఒక స్ట్రాటజీ ఉంది అనుకోండి, R3 క్యామ్రీలో ఉంది, లేదంటే S3 క్యామ్రీలో ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది అనుకోండి. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలా లేదా అన్నది మార్కెట్ కూడా తెలియదు, పెద్ద ప్లేయర్స్ కి తెలియదు, ఎవరికి తెలియదు. జస్ట్ ఇదంతా ఒక ఎజంప్షన్ అంతే. మన స్ట్రాటజీస్ కూడా ఫెయిల్ అవ్వచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు. సో ఇక్కడ నుంచి కిందకు వస్తుందా పైకి వెళ్తుందా అన్నది మార్కెట్ ఇష్టం. కానీ ఇక్కడ మనం స్టిక్ కావాల్సింది ఏంటి, ఇక్కడ రూల్స్ కి. ఇక్కడ మనకి 8,000 నెగిటివ్ వస్తుందా, లేదా 8,000 నుంచి 10,000కి 1:2 వస్తుందా అన్నది మనం స్టిక్ కావాలి. సో అదే వెయిట్ చేస్తున్నాము.
సో ప్రెసెంట్ అయితే సేఫ్ అయిపోండి, ఎందుకంటే స్టాప్ లో ఆల్రెడీ మనకి 8,000 ప్రాఫిట్ వచ్చింది అండ్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా 1:2 అయిపోయింది. సో అది ఇంకొక రీజన్. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోవడానికి. సో చూద్దాం ఇక్కడ ఇంక మార్కెట్ ఇంకొక 2,000 ఇస్తుందా లేదంటే 8,000 తీసేసుకుంటుందా అన్నది. ఓకే, సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకొక ట్రేడ్ కూడా ఏం చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకి 8,000 నుంచి వెనక్కి వచ్చేస్తున్నట్టు డ్రా అవడానికి. ఈ రోజుకి అయితే ఆపేద్దాము, రేపు చూసుకుందాం. ఓకే, సో అయితే 10,000 ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే క్లోజ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంటీఎం అనేది పదే పదే ఇంకా అలా చూసుకోకుంటూ ఉండకండి. ఓకే, అంటే మీకు కొంచెం భయం వేస్తుంది, లైక్ అదేంటి ఇప్పుడు 8,000 నుంచి ఒక 6,000కి వచ్చింది అనుకోండి, 8,000 నుంచి 6,000కి వచ్చేది, ఇంకా 6,000 కూడా ప్రాఫిట్ తీసేసుకుంటుందేమో మార్కెట్, ఇలా మీకు భయం వేస్తుంటుంది. ఎంటీఎం ఏం చూసుకోకండి, జస్ట్ నార్మల్గా ఆర్డర్స్ చూసుకోండి. ఆర్డర్స్లోకి వెళ్ళి అసలు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుందా లేదా, అంటే ఒక్కొక్కసారి జంప్ అవుతుంది అని చెప్పాను కదా, అలాంటివి చూసుకోండి. ఓకే, లేదంటే ప్రైస్ చూసుకోండి, ఓన్లీ ప్రైస్ మనకి ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ప్రైస్ చూసుకోండి. 1:2 ఆ ప్రైస్కి వచ్చేస్తే అప్పుడు క్లోజ్ చేయండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఒక డౌట్ అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఇప్పుడు సపోజ్ మీరు చూస్తే చార్ట్ లో R1 దగ్గర సప్లై జోన్ ఉంది అండ్ పైన R4 ఉంది. సో మనము ఒక స్ట్రాటజీ బేస్ చేసుకుని వర్క్ చేసేటప్పుడు, అంటే ఎంట్రీ తీసుకునేటప్పుడు సప్లై జోన్ బ్రేక్ అయిందని మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా ఇలా క్యాంబెల్లా పివోట్స్ కానీ లేదా నార్మల్ పివోట్స్ కానీ ఇమీడియట్ గా ఉంటే వాటికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం మనము తీసేసుకోవడమేనా, లేదా ఇక్కడి నుంచి ఇప్పుడు R4 రివర్సల్ కూడా చూస్తాం కదా చాలా సార్లు. అవునవును. సో ఈ R4 ఉంది అని చెప్పి మనము ఎంట్రీ తీసుకోవడానికి వెయిట్ చేస్తామా? వాటికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఓకే, మీరు రెండు అయితే లైక్ ఆ స్టాటస్ ఈ స్టాటస్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. నార్మల్ గా జనరల్ గా రెండు చూసుకోకండి, ఓన్లీ అయితే ట్రెడిషనల్ పివోట్స్ అండ్ రిమైనింగ్ స్టాటస్ ఫాలో అవ్వండి. లేదు ఇది కూడా కలిపి వాడతాను అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ ట్రేడ్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. జనరల్ గా ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఇక్కడ R3 నుంచి ఏదైనా రివర్సల్ వస్తే ఇది కూడా ఇంపార్టెంటే, కానీ ఇక్కడ లేదు, రివర్సల్ ఏం లేదు. ఇన్స్టెడ్ మనకి హై బ్రేక్అవుట్ అయింది, హై బ్రేక్అవుట్ అయింది, కాకపోతే మనకి ఆ స్ట్రాటజీ ఏం లేదు. హై బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఎంట్రీ తీసుకుందాము అని స్ట్రాటజీ ఏం లేదు. నార్మల్ గా చెప్తాను, ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏమైనా పివోట్ ఉంది అనుకోండి, అలాంటప్పుడు అవాయిడ్ చేసుకోవడమే బెస్ట్, ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటంటే హై ప్రాబిలిటీ సెటప్స్ అంతే. మీరు సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ మీరు ఇందాక పెట్టారు కదా సప్లై జోన్ అన్నది, అవును, ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన పని కూడా లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుంటే మనకి 20 EMA దగ్గర నుంచి పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఇక్కడే ట్రేడ్ తీసుకుంటా అంటే లైక్ ఇక్కడ S4 ఉంది, ఒక్కొక్కసారి S4 నుంచి కూడా మార్కెట్ రివర్స్ అవుతుంది అని మీకు భయం అనిపిస్తే అలాంటి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత 20 EMA కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పుడు హై ప్రాబిలిటీ అనిపిస్తుంది. లైక్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే టేక్ ప్రాఫిట్ 2 hour వరకు వెయిట్ చేసుకోవచ్చు, అట్లా అనమాట. హై ప్రాబిలిటీ కోసం వెయిట్ చేయండి. ట్రేడ్ మీకు చిన్నది కన్ఫ్యూజ్ వచ్చినా, అదేంటి క్యామెరాలో ఏమో ఇక్కడ రెసిస్టెన్స్ చూపిస్తుంది, ట్రెడిషనల్ ప్యూర్స్ బ్యాక్అవుట్ ఇక్కడేమో మనకి లాంగ్ ఎంట్రీ ఉంది కదా, చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా సరే ట్రేడ్ అనేది తీసుకోకండి. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ మనం స్కిప్ చేసేస్తాం కదా అలాంటప్పుడు. అంటే ఆబ్వియస్ గా మనం మల్టిపుల్ చూస్తున్నప్పుడు లెవెల్స్ అయితే సప్లై జోన్ ఉండొచ్చు, డిమాండ్ జోన్ ఉండొచ్చు, క్యాండిల్ పివోట్స్, నార్మల్ పివోట్స్, ఏదో ఒకటి ఇమీడియట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంటాయి మనము ట్రేడ్ తీసుకున్నప్పుడు. అలాంటప్పుడు చాలా వరకు మనం మిస్ అవుతాం. అంటే జస్ట్ ఇంపార్టెన్స్ వైజ్ చెక్ చేస్తే ఒక స్ట్రాటజీ బేస్ వెళ్ళడం బెటర్ అంటారా, లేదా ఇలా సపోర్ట్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా ఉన్నప్పుడు వాటి కోసం వెయిట్ చేయడం బెటర్? స్ట్రాటజీస్ కూడా ప్రైస్ యాక్షన్ బట్టే డిజైన్ చేసాం కాబట్టి మీకు స్ట్రాటజీస్ ప్రకారం వెళ్తే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు సప్లై జోన్ బ్రేక్అవుట్ అయ్యి నేను చూసినప్పుడు పర్వాలేదు. ఇమీడియట్ గా ఇలా R4 ఉన్నా గానీ పెద్ద కన్సిడర్ చేయట్లేదు. యాక్చువల్లీ R4 అనేది రివర్స్ అవుతుంది, కాకపోతే మనకి R4 నుంచి నేనేం రెసిస్టెన్స్ ఏం చెప్పలేదు కదా. R4 అనేది జనరల్ గా మన కోర్స్ లో కూడా R4 అనేది రెసిస్టెన్స్ కింద ఏం ఉంటదని ఏం చెప్పలేదు, డిస్కస్ చేసుకోలేదు. బట్ అంటే ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉన్నది అన్న దాన్ని బట్టి అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అవుతాయి కదా జనరల్ గా ఏ పివోట్స్ అయినా. అవునండి, ప్రైస్ దాని కింద ఉంటే ఆబ్వియస్ గా అది రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అబౌవ్ ఉంటే సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ప్రైస్ పర్టికులర్ పివోట్ కి ఏ ప్లేస్ లో ఉన్నది అన్న దాన్ని బట్టి అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ గా వర్క్ చేస్తుంది కదండి. ఇప్పుడు ప్రైస్ R4 కన్నా కింద ట్రేడ్ అవుతుంది. సో వన్స్ ప్రైస్ R4 రీచ్ అవుతున్నప్పుడు అది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే, R4 గురించి అయితే నేను కోర్సులో ఏం చెప్పలేదు, బట్ ఉంటే ఉండొచ్చు, లేదు ఒక్కొక్కసారి R4 కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది.
స్ట్రెంత్ ఏదన్నా సరే ప్రైస్ బట్టి ఉంటుంది. లైక్ మార్కెట్ మొమెంటం బాగుంటే ఈవెన్ R4 కూడా బ్రేక్అవుట్ అవచ్చు. R4 నుంచి బ్రేక్అవుట్ అంటే చెప్పు, R4 నుంచి రివర్సల్స్ ఏం చెప్పలేదు, కానీ R4 నుంచి R4 కాదు R3 చూసుకోవాలి మనం. ఎక్కువ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందా లేదంటే రివర్సల్ అవుతుందా అన్నది R3 దగ్గర నుంచి చూసుకుంటాం. ఇది 12 రూపీస్కి వస్తే టార్గెట్ 10,000 వస్తుంది అనుకుంటా. ఇంకొక 2 రూపీస్ ఉంది. సో 20 MA దీంతో పాటు మూవ్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. ఇంకా ఓకే, 13 దగ్గర అయిపోయింది. అది ఆల్మోస్ట్ 12.25 అలా చేద్దాం అంటున్నాను. 13 దగ్గర ప్రైస్ అనేది తీసేసుకుంది. ఫైన్, నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తున్నాను కదా, R3 అంత ఇంపార్టెంట్ అని ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ సప్లై జోన్ కూడా ఉంది. లెవెల్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే పైకి వెళ్తుంది, లేదంటే రివర్సల్ అవ్వాలనుకుంటే రివర్సల్ అవ్వచ్చు. అండ్ గ్రూప్లో సెకండ్ టార్గెట్ 9 ఇచ్చాను. సో నేనంటే క్వాంటిటీస్ బట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో 9 వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే పర్వాలేదు, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది కదా, 20 MA కూడా పైకి వెళ్తుంది, లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ అవుతున్నాయి. మార్కెట్ పైకి వెళ్తుందేమో అని చెప్పి అనిపిస్తే ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. 13 పాయింట్స్ ఫర్ సపోజ్ నేను 30 పాయింట్స్ వెయిట్ చేస్తే నాకు ఇంకెంత వస్తుంది, ఇంకొక 2000 ఎంత వద్దునేమో. 225 into 13 ఇంకొక 2000 3000 వస్తుంది. బట్ మోస్ట్లీ ఐఎమ్ రిస్క్ రివార్డ్ ట్రేడర్, అంతే. నేను ప్రాఫిట్ ఆర్ లాస్ గురించి ఎక్కువ చేయను. మీరు కూడా అట్లానే ఉండాలి. ఓకే, లైక్ 5000 ప్రాఫిట్ చూసి మనకి బాగాలేదు కదా, నిన్నటి వరకు లాస్ వచ్చింది కదా, బుక్ చేసుకుందాము తర్వాత తీసుకుందాం అన్న ఏమొద్దు. మెయిన్ రూల్స్ అనేవి రూల్స్ పరంగా రూల్స్ ఫాలో అవ్వండి, అంతే. సో ఓకే, ఇది వెయిట్ చేస్తాను 0 వరకు అనుకుంటే నో ప్రాబ్లం, ట్రైల్ చేసుకోండి, అది మీ ఇష్టము. లేదంటే హాఫ్ బుక్ చేసుకుని హాఫ్ వెయిట్ చేస్తానన్నా సరే మీ ఇష్టం. అండ్ ఐ థింక్ అయిపోయింది. సో డన్ ఫర్ ది డే. 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఈరోజు నేనైతే ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే R3 క్యామ్రీలో ఎక్కడ ఉంది, R3 క్యామ్రీలో డిసెండింగ్ ఉంది కదా. డిసెండింగ్గా ఉన్నప్పుడు మనం ఆ ట్రెండ్ అనేది బేరిస్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, కాకపోతే ప్రైస్ CPR పైన ఓపెన్ అయింది కాబట్టి సో అదేవిధంగా మనకి స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. CPR అనేది అందరికీ తెలుసు సపోర్ట్ ఏరియా అని చెప్పి, అందుకు మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. ఓకే, సో డన్ ఫర్ ది డే గైస్. అయితే సో 9,828 is today's profit. So see you in the next session tomorrow.